ఓకే గైస్, ఈ వీడియోలో మనం ఓన్లీ థియరీ బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ మాత్రమే చూద్దాం, ఎక్కువ డిస్కస్ చేయం. సో మనకి 23కి ఆల్రెడీ సపరేట్ వీడియో ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ సిఎఫ్ఎస్ మీద ఒక కేస్ స్టడీ చేద్దాం. నెక్స్ట్ జూన్ 23 అండ్ ఇంకొక ఇయర్ కూడా ఉంది. సో 2 పేపర్స్ కూడా సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎంటీబీ పేపర్స్. ఓకేనా, డోంట్ వరీ. సో 3 మేజర్ అప్రోచ్. సో ఇవి నేను చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ టైం చూడండి, జస్ట్ టైం వేస్ట్ చేయొద్దు. మీరు 2 స్పీడ్లో పెట్టుకుంటూ చూసుకుని వెళ్ళినా మీ టైం చాలా సేవ్ అవుతుంది. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, 10 నిమిషాలు అంతే. మీరు గట్టిగా 10 నిమిషాల్లో బిట్స్ అన్నీ అయిపోతాయి. మీరు సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే కాన్సెప్చువల్గా ఐడియా ఉంది కాబట్టి ఈజీ చేసేయచ్చు. సో మేజర్ 3 అప్రోచ్ ఏంటండి? ఇన్కమ్ అప్రోచ్, నెటెస్ట్ అప్రోచ్, మార్కెట్ అప్రోచ్. సింపుల్ 3 బేసెస్. సో ఈ బిట్ మీకు తెలియదు ఎంసీక్యూ అనేది. సో దిస్ ఇస్ ఆల్సో ఆల్ ఆఫ్ ది బుక్ వాల్యూ, నెట్ రీప్లేస్మెంట్ వాల్యూ, నెట్ రియలైజబుల్ వాల్యూ. దిస్ ఇస్ ద మేజర్ బేసిస్ ఫర్ అసెట్ వాల్యుయేషన్ యాక్చువల్లీ. సో ఇన్కమ్ అప్రోచ్ లో 3 మెథడ్స్ ఉన్నాయి. ఇన్కమ్ అప్రోచ్, నాట్ మార్కెట్ అప్రోచ్. ఇన్కమ్ అప్రోచ్ లో డిస్కౌంట్ క్యాష్ ఫ్లో, నెక్స్ట్ డివిడెండ్ డిస్కౌంట్ మోడల్, నెక్స్ట్ మెయింటైనబుల్ ప్రాఫిట్ బేసిస్. కరెక్టా? ఎస్, ఆల్ ఆఫ్ ద అబవ్. సమ్ ఆఫ్ ద గుడ్ విల్ మెథడ్స్ తెలిసిందే కదా. గుడ్ సూపర్ ప్రాఫిట్, యావరేజ్ అండ్ క్యాల్కులేషన్ మెథడ్. నెక్స్ట్ క్యాల్కులేషన్ లో 2 మెథడ్స్ ఉంటాయి, యావరేజ్ ప్రాఫిట్స్, సూపర్ ప్రాఫిట్స్. నెక్స్ట్ పీపీ రికగ్నిషన్ క్రైటీరియా తెలుసుగా మీకు ఆల్రెడీ. ఏంటమ్మా? ఇట్ ఈస్ probable that future economic benefit will be flow to the entity, cost will be measured reliably. So the cost of PP should be measured at cost. Then so the dash of an item of PP should be recognized at cost. What is that, sir? Cost. Next, it is probable that future economic benefits and dash should be measured reliably, cost should be measured reliably. Simple. PP recognized initially at cost only. Yes, that's it. Next. Same question, sir. Yeah, Ind AS is applicable to NBFC from actually starting eప్పుడు sir 1/4/16 16 17 18 కరెక్టా? సో 1/4/18. సో NBFC కి డెఫినేషన్. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ కంపెనీ. NBFC is a company which has a principal business ఏముంటుందమ్మా? రిసీవింగ్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ ఎనీ స్కీమ్ ఆర్ ఎనీ అదర్ అరేంజ్మెంట్ ఇన్ ఎనీ అదర్ మేనర్. నెక్స్ట్ ఏంటమ్మా? such as a non-banking institution or a class of institutions as the bank, the previous approval central government. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా కావాలి. ఆల్ ఆఫ్ దీస్. పబ్లిక్ ఫండ్స్ అంటే డిబెంచర్స్. ఫండ్స్ డైరెక్ట్లీ రైజ్డ్ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూ పబ్లిక్ డిపాజిట్స్ అవ్వచ్చు, లేదా బ్యాంక్ ఫైనాన్స్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ కూడా పబ్లిక్ ఫండ్స్ కింద ట్రీట్ చేస్తాం. సో నెక్స్ట్, ఇఫ్ ద అసెట్ సైజ్ లెస్ దాన్ 500 crores, వాట్ ఆర్ ద prudential regulations? సో థియరీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా? ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ మెయింటైనింగ్ CRAR, exempted from complying a credit concentration norms, maintain leverage of 7 to link asset to growth with a capital. All of the above. These 3 points అన్ని కూడా ఉన్నాయమ్మా prudential regulations లో. if the asset size is less than 500 crores, జస్ట్ ఈ 3 గుర్తు పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి. ఎందుకని MCQs లో ఇలా 4 ఇవ్వకుండా సపరేట్ ఇస్తే we need to answer. కరెక్టా? సో NPA in case of lease or hire purchase assets. సింపుల్ సార్, జనరల్లీ ప్రజెంట్ అయితే 3 months కానీ ఇంతకుముందు 6 months ఉంటుంది, అంతకుముందు 9 months యాక్చువల్లీ. 31st March 2016 వరకు ఏంటమ్మా? ఓవర్ డ్యూ బై ఫర్ 9 months యాక్చువల్లీ. తర్వాత 17 వచ్చేప్పటికి 6 months, 18 నుంచి 3 months. ఆల్ ఆఫ్ ది అబవ్. సో 3 కూడా ఆన్సర్స్ ఏమో. సో ఆల్ ఆఫ్ ది అబవ్. క్లియరా? ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఇది ఆన్సర్ తప్పు ఉందమ్మా మీ బుక్ లో. సో ఆప్షన్ ఏ అమ్మ. సో అకౌంటింగ్ ఫర్ రిపోర్టింగ్ ఫర్ బిజినెస్ కాంబినేషన్ ఇస్ డన్ అండర్ అక్విజిషన్ మెథడ్, నాట్ పూలింగ్ ఇంట్రెస్ట్ మెథడ్. పూలింగ్ ఇంట్రెస్ట్ మెథడ్ దేనికమ్మా? ఇది ఓన్లీ కామన్ కంట్రోల్ మాత్రమే. కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్ మాత్రం పూలింగ్ ఇంట్రెస్ట్, అదర్వైజ్ అక్విజిషన్. సో మీకు తెలుసు కదా గుడ్ విల్ క్యాలిక్యులేషన్. గుడ్ విల్ ఈక్వల్ టు PC ప్లస్ NCI మైనస్ నెట్ అసెట్స్. PC మీన్స్ కన్సిడరేషన్, NCI నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, నెట్ అసెట్స్ మీన్స్ నెట్ అసెట్స్ ఓన్లీ. సో కన్సిడరేషన్ ప్లస్ NCI ప్లస్ మైనస్ నెట్ అసెట్స్. ఆప్షన్ ఏ. Very important. How NCA shown in the financial statements of the acquirer at the time of business combination as Ind AS 103. సరే, NCA ఎక్కడ చూపిస్తారు తెలుసా? అదర్ ఈక్విటీ కింద, నాన్ కరెంట్ లైబిలిటీస్ కింద చూపిస్తారు. అదర్ ఈక్విటీ కింద అండర్ ది, ఇట్ ఈస్ షోన్ యాజ్ అన్ ఐటమ్ అండర్ ఈక్విటీ. ఈక్విటీ కింద చూపిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ మోర్ పాయింట్. NCA values should be recorded in the books of acquiry at the time of business combination Ind AS 103. Sir, NCA calculation 2 methods ఉంటాయి, fair value method, proportionate net assets method. కరెక్టా? సో ఆప్షన్ డి. సో గుడ్ విల్ క్యాలిక్యులేషన్ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటమ్మా? ఒక పాయింట్ కూడా యాడ్ అవుతుంది. కన్సిడరేషన్ ప్లస్ NCA ప్లస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అక్వైరీ. సో
ఆప్షన్ ఏ. సో ఇది ఈ పాయింట్ మర్చిపోయి ఉంటారు మీరు. స్టెప్ అప్ ఎక్విజిషన్ ఉంటుంది కదా, మనం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. స్టెప్ అప్ ఎక్విజిషన్ కేసులో ఈ పాయింట్ యాడ్ అవుతుంది. అంతేనా? క్లియర్ అండి? ఓకే. ట్రాన్సాక్షన్ సమ్ టైమ్ రిఫర్డ్ టు యాజ్ ద ట్రూ మెర్జర్స్ ఆర్ మెర్జర్స్ ఆఫ్ ఈక్వల్స్ ఆర్ ఆల్సో బిజినెస్ కాంబినేషన్ యాజ్ ద టర్మ్ యూజ్డ్ ఇన్ దిస్ ఇండెక్స్. ఈ పాయింట్ కవర్ అవ్వలేదు, జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోద్ది. సో యూ కెన్ కాల్ ఇట్ సమ్ టైమ్స్ ట్రూ మెర్జర్స్ ఆర్ మెర్జర్స్ ఆఫ్ ఈక్వల్స్. India's 103 have a wider scope than what is that, sir? India AS 14 కదా. Yes, AS 14 కూడా amalgamation అమ్మా. If a parent lose the loss of a subsidiary, loss of subsidiary means control, loss of a control, loss control of subsidiary. So we have 4 points, correct? అవన్నీ ఇక్కడ కవర్ చేసే చూడమ్మా. అసెట్స్ ఇంక్లూడింగ్ గుడ్ విల్ అండ్ లైబిలిటీస్ అన్ని ఏం చేయాలమ్మా? డీరికగ్నైజ్ చేయాలి, అవునా? నెక్స్ట్ ఇంకేంటి రికగ్నైజ్ చేయాలి? ఎన్సిఐ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఎన్సిఐ అమౌంట్ అయితే దాన్ని డీరికగ్నైజ్ చేయాలి. కన్సిడరేషన్ రిసీవ్డ్ అండ్ దట్ రిజల్ట్ ఇన్ ద లాస్ ఆఫ్ కంట్రోల్. సో ఈ మూడు ఏం చేయాలమ్మా మీరు? ఈ 3 పాయింట్లు ఎక్కడ చూసుంటారు మీరు? లాస్ ఆఫ్ కంట్రోల్ టాపిక్ డిస్కస్ చేసామా? అక్కడ చెప్పాను నేను, మన థియరీ మెటీరియల్లో ఉంది, నోట్స్ కూడా చెప్పాను. అంతేనా? ఇన్ ఏ బిజినెస్ కాంబినేషన్ కంట్రోల్ ఆఫ్ బిజినెస్ కెన్ బి అబ్టైన్డ్ బై, ఎలా సార్? ఎలా వచ్చింది? కంట్రోల్ ఎలా వస్తుంది? బై క్రియేషన్ ఆఫ్ షేర్స్ అవ్వచ్చు, లీగల్ ప్రాసెస్ అవ్వచ్చు, ఆర్ ఎక్వైరింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్, బిజినెస్ కాంబినేషన్ అయిన తర్వాత అక్వైరీ అనేవాడు ఇంక ఎగ్జిస్టెన్స్ లో లేడు. అక్వైరీ సీజెస్ టు ఎగ్జిస్ట్. దాన్ని మాత్రం ఏం చేయాలంటే ఓన్లీ స్టాండర్డ్ లోన్ బుక్స్ లో, అప్పుడు ఏం చేయాలంట? అక్వైరర్ బుక్స్ లో మాత్రమే రికార్డ్ చేయాలి. ఎవరి బుక్స్ అమ్మా? ఓన్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అక్వైర్. సో అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ ఇస్ డన్ అండర్ అక్విజిషన్ మెథడ్, తెలిసిందే. బిజినెస్ కాంబినేషన్ అండర్ కామన్ కంట్రోల్ ఇస్ డన్ అండర్ పోలింగ్ ఇంట్రెస్ట్ మెథడ్. సింపుల్ బిట్ సార్. ఇది మళ్ళీ సేమ్ బిట్ రిపీట్ అయింది సార్. ఇది నేను చెప్పను, 2 చెప్పను, 3 చెప్పను, 4 చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తాను? జస్ట్ వెయిట్. 5 క్వశ్చన్స్. ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ చేయాలి అంటే గుడ్ విల్ ఫార్ములా తెలియాలి. ఏంటి? పీసీ ప్లస్ ఎన్సీఏ మైనస్ నెట్ అసెట్స్. ఒకవేళ ప్రీవియస్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అది కూడా తీసుకోవాలి. ఎన్సీఏ క్యాలిక్యులేషన్ 2 మెథడ్స్ ఉంటాయి, ఫేర్ వాల్యూ మెథడ్, ప్రపోర్షనేట్ నెట్ అసెట్స్ మెథడ్. అంతే, ఈజీగా క్వశ్చన్స్ అన్ని మీరు చేసేయచ్చు. ఈ క్వశ్చన్ నెంబర్ 5 మాత్రం ఏం సార్ అంటే, కంటింజెంట్ కన్సిడరేషన్ పాయింట్ రెగ్యులర్ వాళ్ళకి మాత్రమే కవర్ అయింది, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి కవర్ అయిందో లేదో డౌటే. ఓకేనా? సో మారథాన్లో అంతకంటే లేదు. చూడండి, 100% ఎక్వైర్ చేశాడంట. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత అంటే ఇమీడియట్గా ఒక 50 lakhs పే చేస్తున్నాడంట. ఇమీడియట్గా 50 అయితే పే చేస్తున్నాడు. ఇంకా ఫర్దర్గా 3 ఇన్స్టాల్మెంట్స్లో 2.5 lakhs 2.5 lakhs 2.5 lakhs అలా పే చేస్తూ ఉన్నాడు. అది కూడా ఏంటంట, ఎప్పుడు చేస్తారంట? రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ 20% ఇంక్రీజ్ అయితే, 20% కనుక దాటితే అప్పుడు మాత్రమే చేస్తారంట. సో ఇది అవుతా లేదా అర్థిద్దామా మనకి తెలియదు కదా. సో కాబట్టి కంటింజెంట్ కన్సిడరేషన్. బట్ యాజ్ పర్ ఇండెక్స్ 32 కంటింజెంట్ కన్సిడరేషన్ ఆల్సో నీడ్ టు బి కన్సిడర్డ్. అందుకే మనం ఇండెక్స్ 103లో ఏం చేస్తామమ్మా? క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తాం? కంటింజెంట్ కన్సిడరేషన్ కూడా తీసుకోవాలి. పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ అన్ని చెప్పా 103లో, ఇండెక్స్ 103లో. సో అందులో కంటింజెంట్ కన్సిడరేషన్ ఉందా లేదా? ఎస్. సో రిస్క్ రేట్ 20% ఇచ్చాడు. ఈ 2.5 lakhs 3 years లో పే చేస్తానంట. ఇయర్ 1 ఎండింగ్, ఇయర్ 2 ఎండింగ్, ఇయర్ 3 ఎండింగ్. మరి ఏం చేద్దాం? మొత్తాన్ని ఈరోజు ప్రెసెంట్ వాల్యూ తీసుకొద్దామా? సో 1/1.2, 20% అంటే 1/1.2 కదా. ఈక్వల్ టు m ప్లస్ ఈక్వల్ టు m ప్లస్ ఈక్వల్ టు m ప్లస్ 1 హౌ మచ్? 2.486. సారీ 4.590. 1/1.2 ఎంతమ్మా? 6.699 ఎంతమ్మా? సరే 1/1. సారీ 2.106. సారీ 2.106 into 2.5 lakhs 5.265. అంతేనా? 5.265. ఇది ఏంటంటే 3 years లో మీరు 2.5 lakhs పే చేస్తున్నారు కదా, అది మొత్తాన్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే ఇంత వచ్చింది 5.265. సో అంత వాల్యూ ప్రజెంట్ ఉన్నట్టు. అది ప్లస్ ఆల్రెడీ 50 పే చేస్తున్నారు కదా 50. సో ఈ 50 ప్లస్ 5.265 టోటల్ 55.266 ఆర్ 265. దట్స్ ఇట్.
అంతేనమ్మా, ఈజీ అమ్మా. సో ఎన్సీ క్యాలిక్యులేషన్ తెలిసింది, ఫేర్ వాల్యూ, గెయిన్ అండ్ బార్గెన్ పర్చేస్ తెలిసింది, అంటే గుడ్ విల్ క్యాలిక్యులేషన్ సేమ్ ఫార్ములా, ఇది కూడా సేమ్. యా, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 8th క్వశ్చన్ మీరు కొంచెం ఇబ్బంది పడవచ్చు. కన్సాలిడేషన్ కదా, యా చూడండి. ఇట్స్ నాట్ ఏ కేస్ స్టడీ రైట్. ఓకే, దీనిలో కాదమ్మా, ఇది వేరే క్వశ్చన్ అనుకుంటా. యా, ఇది దీనిలో క్వశ్చన్ యాక్చువల్లీ. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సపరేట్గా, కన్సల్టేషన్కి సపరేట్ వీడియో చేస్తాం. ఓకేనా, డోంట్ వరీ. విల్ గో టు బేసిక్ థియరీ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇండెక్స్ 21 ఒకసారి థియరీ చూడండి. ఇండెక్స్ 23 థియరీ మన బుక్లో ఉంది, మ్యారథాన్లో ఉంది, ఫాస్ట్ ట్రాక్ బుక్లో ఉంది. ఫాస్ట్ ట్రాక్ అంటే రెగ్యులర్ బుక్ అనుకోండి, అందులో కూడా ఉంది. 27 సింగిల్ రెడీగా ఇవ్వండి. నెక్స్ట్ 111 అమ్మ, 111 జాయింట్ అరేంజ్మెంట్స్ అమ్మ, అది కూడా చూడండి. జాయింట్ అరేంజ్మెంట్స్ ఉంటుంది. 112లో ఈ లాస్ట్ బిట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అమ్మ, ఇది ప్రీవియస్ బిట్ అమ్మ. ఓకేనా, కరెక్టా? సో ఇవి మాత్రం జస్ట్ థియరీ చూసుకోండి. సో సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి చెప్పేది ఏంటమ్మా, ఇండెక్స్ 27. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటమ్మా, ఇందులో క్వశ్చన్ కాదు. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ప్రిపేర్డ్ బై ఇండెక్స్ కంపైల్డ్ విత్ ఇఫ్ హి హోల్డ్స్ షేర్స్ ఇన్ ది ఇన్వెస్టింగ్ కంపెనీ entered in 20% or more voting has significant influence for the investing company called associate. Yes, correct. Entering joint control over the investing company, index 28. Okay. Next, subsidiary companies అయితే 110 తెలిసిందే కదా, సబ్సిడరీ అయితే 110, ఇన్వెస్టింగ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్స్ ఇవన్నీ అయితే 28 అంతే కదమ్మా. ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్స్ జాయింట్ వెంచర్స్ 28 డిస్కస్ చేసాం కదా, 110 చెప్పుకున్నాం కదా దాని గురించి. ఆల్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే డెఫినేషన్ అప్టైన్ ఫండ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ ఇన్వెస్టర్స్, కమిట్మెంట్స్ టు ఇన్వెస్ట్ ఆర్ బిజినెస్ పర్పస్ టు ఇన్వెస్ట్ ఫండ్స్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ capital appreciation for investment income or both, measures the value performance of sustainable all of its investment at fair value basis, all of the above. Then all of the above అంటే ఆల్మోస్ట్ అవే ఉంటాయి. సో ఈ 4, 5 మాత్రం చూసుకోండి, 3, 4, 5 మాత్రం జస్ట్ థియరీ చూసుకోండి అంతే. సో మేబీ క్వశ్చన్లో కూడా అడగవచ్చు, అంత ఛాన్స్ ఉంది. థియరీ క్వశ్చన్స్ తెలిసింది కదా, పీపుల్ ప్లానెట్ ప్రాఫిట్, ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ తెలిసింది కదమ్మా, ఆల్ ఆఫ్ ది థియరీ క్వశ్చన్స్ అమ్మా. థియరీ క్వశ్చన్స్ చేస్తేనే కుదురుతుంది, అదర్వైజ్ చేయగలమా లేదా, చేయలేము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ కౌన్సిల్ IR లాంచ్ IR as a global framework in December 2013. dates, third D. Fourth point, XBRL exemptions అమ్మ. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఏమనుకోకుండా మన పాత 2.0 ఉంది కదమ్మా మ్యారథాన్, అందులో ఉందమ్మా XBRL థియరీ. కొంచెం నేను కావాలంటే మెన్షన్ చేస్తాను, లేదంటే ఎవరైనా పెట్టినా పర్లేదు యూట్యూబ్లో. సో మెన్షన్ చేసి హైలైట్ చేసి అదే టైం లైన్స్ ఉంటాయి కదమ్మా, సో అక్కడ డిస్కస్ చేసి 3 points అక్కడ మాట్లాడుతాం. దీని గురించి XBRL గురించి అక్కడ క్లియర్గా మాట్లాడతాం. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా. సో CRA 4 ఫామ్ యాక్చువల్గా మనం సబ్మిట్ చేయాల్సింది. ఓకే, రిపోర్ట్ గురించి, ఆడిట్ రిపోర్ట్ గురించి CRA 4, ఇది కూడా అక్కడ గుర్తున్నాం. XBRLలో డిస్కస్ చేస్తాం. క్లియరా ఎవ్రీవన్? సో ఇవి కూడా ఏంటంటే అన్ని బేసిక్ థియరీ క్వశ్చన్స్. గసపండి గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడ్వైజరీ బోర్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంటింగ్. ఏంటమ్మా, ఇది కూడా వచ్చింది ప్రీవియస్గా వచ్చింది కదా, బుక్స్లో వచ్చిందమ్మా. 10th ఏంటమ్మా, డబుల్ ఎంట్రీ ఉంది, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంది, ట్రాన్స్ఫర్ బ్రాంచ్ కూడా ఉంది, నాన్ ఫండింగ్ బేస్డ్ లేదు. 9th, what are the responsibility of GASAP? Formulating and proposing standards and improving the usefulness, keeping the standards up to date, improving the standards government and financial reporting, all of the above. Yes. Which of the following is not a principle of government accounting? Endama reporting utilization of funds? Yes. Budget based, explicit class and sector, mandates to mandates to subjects and detailed heads of accounts, so single entry system. So option D కాదు కాబట్టి option D answer. Not అడిగాడు కాబట్టి. IGS 2 అంటే IGS నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, MCQs లో వచ్చే ఛాన్స్ ఉంది. అకౌంటింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఎయిడ్. నెక్స్ట్ ఏంటమ్మా, అక్రూయల్ సిస్టమ్ అయితే ఏంటమ్మా, FRS కదా, ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, అంతేనా?
ఎస్ అమ్మ ఈ గుర్తు పెట్టుకున్నాం మర్చిపోయి కన్సోలిడేటింగ్ ఏంటమ్మా 266 1